విజయవాడలో ఈ నెల 14 నుండి 18 వరకు జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. రైలును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వరంగల్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. రైలులో బయలుదేరి వెళ్లిన 5,000 మంది సిపిఐ కార్యకర్తలు విజయవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతాయని, తొలి రోజు బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మిక, కర్షక, మేధావి వర్గం పాల్గొంటున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభకు వరంగల్, హన్మకొండ, మహబూబాద్ నుండి 5,000 మంది వరంగల్ రైల్వే స్టేషన్ నుండి స్పెషల్ ట్రైన్లో తరలి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ మహాసభలు జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రోజు 14వ తారీఖున బహిరంగ సభ లక్షలాది మందితో జరుగుతూ ఉంది. ఆ బహిరంగ సభకు మన తెలంగాణ నుంచి కూడా వేలాది మంది ఇక్కడ నుంచి బయలుదేరాం. ఆ క్రమంలో వరంగల్ నుంచి దాదాపు 5-6 వేల మందితో ప్రత్యేక ట్రైన్ తీసుకుని ఇవాళ బయలుదేరారు. ఇవాళ వాతావరణం చూస్తే దేశవ్యాప్తంగాను, అలాగే ప్రత్యేకించి ఉమ్మడి రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ, ఏపీ కానీ ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం కనపడుతూ ఉంది. అన్ని పార్టీల వాళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళే వాహనాలు సమకూర్చి ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటారు. 1,000 రూపాయలు, 2,000 కూడా ఇస్తున్నారు ఒక మీటింగ్కి వెళ్తే. కానీ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా ఎవరి డబ్బులు వాళ్ళు, ఎవరి భోజనం వాళ్ళు, ఆ విధంగా ఆ డబ్బులతో వాహనాలు సమకూర్చుకుని మేము వెళ్తూ ఉన్నాం. దీన్ని చూస్తే ఒక వాతావరణం కనపడతా ఉంది. ఇవాళ కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయంగా ఉండాలి, కమ్యూనిస్ట్ పార్టీ బలంగా లేకపోతే పేదవాళ్ళ తరఫున పోట్లాడేవాడు ఉండడనే ఒక భావన వాళ్ళు వచ్చింది. ఇవాళ ఈ వరంగల్ ట్రైన్లో మొత్తం పేదవాళ్లే ఉన్నారు. ముఖ్యంగా సెంటుకుంట భూమి లేని వాళ్ళు, నిరుపేదలు, ఇంటి సౌకర్యం లేని వాళ్ళు వేలాది మంది